మన మమ్మీ డాడీకి లేదా మన బంధుమిత్రులకి చెప్పుకోలేని సీక్రెట్స్ లేదా కష్టాలు బాధలు ఎవరికి చెప్పుకుంటామండి? ఫ్రెండ్స్ అనే వాళ్ళకి చెప్పుకుంటాం. ఇంకా బెస్ట్ ఫ్రెండ్ అయితే ఇంకా అతనికి చెప్పందంటూ ఏముండదన్నమాట. మరి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, ఆయన మన ప్రాణ స్నేహితుడు అంట. అంటే ఏంటంటే ఇంకా ఆయన మనకు ప్రాణం పెట్టేశాడు, మన కొరకు అంత గొప్ప స్నేహితుడు. మరి ఆ గొప్ప స్నేహితుడికి నీకు ఏమేం బాధలు ఉన్నాయో, ఏమేం కష్టాలు ఉన్నాయో కూడా చిన్న నుంచి పెద్దటి వరకు నువ్వు ఆయనకి చెప్పుకోవచ్చు. అట్లనే ఆయన చేసిన మేలను బట్టి నువ్వు ఆయనకి కృతజ్ఞతాస్థుతులు కూడా చెల్లించాలి. మరి ఒక ప్రాణ స్నేహితుడికి నువ్వు ఎలాగైతే మొత్తం చెప్పేస్తావో, అట్లనే నీ జీవితం గురించి, నీ బాధల గురించి, నీ కష్టాల గురించి, నీ సంతోషం గురించి, నీ ఎమోషన్ గురించి, ప్రతి దాని గురించి ఆయనకు నువ్వు చెప్పుకోవచ్చు. ఆయన నీకు రెస్పాండ్ అవుతాడు. ఆయన ఒక ట్రూ గుడ్ ఫ్రెండ్ అనమాట. చాలా హానెస్ట్గా ఉంటాడు.